హలో అందరికీ, వెల్కమ్ టు ద ఛానల్ విఏ ఫుడ్స్ ఇన్ స్టోరీస్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి కథ చెప్పబోతున్నాను. గొడ్డలి దేవత. ధర్మపురి అనే ఒక ఊర్లో చంపవంత మరియు సత్యవంత అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు కలిసి వెళ్ళి పొలం పనులు చేసుకునేవాళ్ళు. కానీ చంపవంత తన చెడు బుద్ధితో ఆస్తి మొత్తం తీసేసుకొని ఒక గొడ్డలి తన తమ్ముడికి ఇచ్చి వెళ్ళిపోతాడు. సత్యవంత చేసేది ఏమీ లేక బాధగా కట్టెలు కొట్టుకోవడానికి ఒక చిన్న సరస్సు దగ్గరికి వెళ్తాడు. అలా కట్టెలు కొట్టుకుని సంతలో వెళ్ళి అమ్ముకుంటూ డబ్బులు సంపాదించుకునేవాడు. అలా ఒకరోజు కట్టెలు కొడుతూ ఉంటే సడన్ గా గొడ్డలి నదిలో పడిపోయింది. సత్యవంత దిగులుగా నది వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే నదీ దేవత ప్రత్యక్షమయ్యి ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. సత్యవంత జరిగినదంతా చెప్తాడు. అప్పుడు నదీ దేవత ఒక బంగారు గొడ్డలి చూపించి తీసుకో అని చెప్తుంది. కానీ సత్యవంత ఇది నాది కాదు అని చెప్తాడు. ఇప్పుడు ఒక వెండి గొడ్డలి చూపిస్తుంది. సత్యవంత ఇది కూడా నాది కాదని చెప్తాడు. మరిప్పుడు తన గొడ్డలి చూపించి అడుగుతుంది. సత్యవంత ఇది నాదే అని చెప్తాడు. సత్యవంత నిజం చెప్పాడని 3 తనకే ఇచ్చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న చంపవంత నది దగ్గరికి వెళ్ళి దేవతను అడుగుతాడు. నదీ దేవత అప్పుడు 3 గొడ్డలు చూపించి ఇందులో నీదేది అని అడుగుతుంది. చంపవంత చెడు బుద్ధితో 3 నావే అని చెప్తాడు. దేవతకి చాలా కోపం వస్తుంది. వెంటనే నీ కళ్ళు పోవాలి అని చెప్పించేస్తుంది. స్టోరీ విన్నారు కదా, మరి ఈ కథలో మీకు అర్థమైన నీతి ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సత్యవంతుడు సంతకెళ్ళి రోజు కట్టెలు అమ్ముతాడు కదా, మరి ఆ సంతలో దొరికే స్వీట్ కార్న్తో ఒక మంచి రెసిపీ చూసేద్దాం. పఫ్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం పిండిని రెడీ చేసి పెట్టుకుందాం. అందుకోసం ఒక ½ కప్ మైదా తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ డాల్డా వేసుకొని తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత కాస్త వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగాక ఒక ½ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ½ టమాటా ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో చిటికెడు పసుపు, కాస్త కారం, కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. చివరగా ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పఫ్ తయారీ కోసం ఇందాక కలిపి పక్కన పెట్టి ఉంచుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా పల్సగా చేసుకొని చివరలో కట్ చేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని ఇందులో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే వేడి వేడి స్వీట్ కార్న్ పఫ్ రెడీ. లాస్ట్ వీడియోలో నల్లి మంచం స్టోరీ తెలుసుకున్నాం కదా, మరి అందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? చేయని తప్పుకి మంచం కూడా బాధపడింది. అందుకే ఇతరులు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని మనం ప్రవర్తించాలి.